శ్రీ గురుభ్యో నమః. 2024 జూలై 11వ తేదీ గురువారంతో ప్రారంభమై 20వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ 10 రోజుల్లో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక ముందుగా ముఖ్య గమనిక ఏమిటంటే, మీకు మీ రాశి నుంచి 10వ రాశి రాజ్యస్థానము, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, అక్కడే శని వక్రగమనం ప్రారంభమైంది. ఎప్పటి నుంచి? జూన్ 30వ తేదీ ఉదయం 7:11 నుంచి ప్రారంభమై నవంబర్ 15వ తేదీ వరకు 139 రోజుల పాటు కొనసాగుతుంటుంది. శని వక్రగమనం అంటే ఏమిటి? శిక్షాకాలము. మనం ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం, కార్యాలు చేస్తుంటాం, కర్మలు చేస్తుంటాం. కొన్ని కర్మలు అనుకూలతనిస్తుంటాయి, కొన్ని కర్మలు ప్రతికూలతనిస్తుంటాయి. కొన్ని కర్మల వలన మనకు వ్యతిరేకతలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని పాప కర్మలు ఉంటాయి, కొన్ని పుణ్య కర్మలు ఉంటాయి, కొన్ని గత జన్మ కర్మలు కూడా ఉంటాయి. కానీ ప్రతి సంవత్సరం కూడా శని వస్తుంటాడు. శిక్షాకాలము అంటారు. నేరుగా రావటం, ఎవరు ఏ కర్మలు చేస్తారు, ఎవరెవరికి ఎలాంటి శిక్షలు వేయాలా, ఎవరికి ఎలాంటి రకమైనటువంటి గుర్తింపులు ఇవ్వాలా, రివార్డ్స్ ఇవ్వాలా, అవార్డ్స్ ఇవ్వాలా, వీటి గురించి ఆయన వస్తుంటాడు. ఎవ్రీ ఇయర్ వస్తాడు. ఈ సంవత్సరం 139 రోజుల పాటు ఆయన వస్తాడు. బట్ జూన్ 30వ తేదీ ఉదయం 7:11 ఆయన వచ్చినప్పటికీ ఆయన రాగానే కొంచెం కాఫీ టీ తీసుకొని స్థిమితంగా కూర్చొని ఆ వచ్చిన పనులు ఏమిటి అని చూసుకొని హాయిగా ప్రశాంతంగా కాస్త సేద తీర్చుకొని ఆ తర్వాత ప్రారంభం చేస్తాడు. ఫైల్ వన్ బై వన్. ఆ ఫైలు ప్రారంభం చేసి ఎప్పటి నుంచి చేస్తాడు అంటే, జూలై 16వ తేదీ మధ్యాహ్నం 11:19 నుంచి ప్రారంభమవుతుంది. కరెక్ట్గా ఆ రోజే దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. జూలై 16వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 11:19 నుంచి ఎవరెవరికి ఎలాంటి శిక్షలు వేయాలా, ఎవరికి ఎలాంటి రకమైన అవార్డ్స్ ఇవ్వాలా, రివార్డ్స్ ఇవ్వాలా, అదంతా పెద్ద స్టోరీ. కనుకనే శని వక్రగమనంలో కొంత అనుకూలతలు రావటం కోసంగా లలిత త్రిశతిలో సంబంధించినటువంటి 60 హ్రీంకారంతో కూడినటువంటి బీజాక్షర కొన్ని నామాలు నేను గతంలో సంవత్సరంలో చెప్పడం జరిగింది. అవి కూడా ప్రణతి టెలివిజన్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు తక్షణం కావాలనుకుంటే ప్రణతి టెలివిజన్ ఓపెన్ చేస్తే పైన మెనూ బార్ ఉంటుంది. వీడియోసు, షార్ట్సు, ప్లేలిస్టు, ఆ విధంగా కొంచెం ముందుకు పోతే కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీలో కొంచెం క్లిక్ చేసి చూడండి, మీకు కనపడుతుంది ఆ నామాలు. సరే, ఈ నామాలు కొంతవరకు చదువుతూ ఉండటానికి, భక్తి విశ్వాసాలు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇదిగాక మరొక కొన్ని గమనికలు ఏమిటంటే, మీ జన్మరాశిలోనే మీ రాశిలోనే జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కుజుడు, గురువు ఏకనక్షత్ర సంచారం. దాని తర్వాత ఈ 16వ తేదీ నుంచే మధ్యాహ్నం 11:19 నుంచి ఈ జూలై 31వ తేదీ వరకు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు రవితో కలయిక జరుగుతుంటుంది. అంటే ఆ కుజగురుల కలయిక కావచ్చు, ఈ రవి శుక్రుల కలయిక కావచ్చు, శని వక్రగమనం కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా స్వయం కృతాపరాధము అని మనం వింటుంటాం. ఒక్కోసారి మనం చేసుకున్న కర్మకి మనమే బాధ్యులమవుతుంటాం. అవి అనుకూల కర్మలు కావచ్చు, ప్రతికూల కర్మలు కావచ్చు. అనుకూల కర్మలు ఉంటే చక్కగా అనుభవిస్తాం, ప్రతికూల కర్మలు ఉంటే కొంతవరకు బాధపడతాం. కనుక ఏదైనా వృషభ రాశి వారికి కొంత స్వయం కృతాపరాధం ఎక్కువగా ఉంది. సో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయం అంటే ఏమిటి? ఫైనాన్స్, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, మాట తీరు, సోదర స్థానం, గృహస్థానం, దాంపత్య స్థానం, సంతాన స్థానం, అడ్మినిస్ట్రేషన్, ఆ తర్వాత రకరకమైనటువంటి ఒక డ్రైవింగ్ ఉంటే డ్రైవింగ్ విషయంలో, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వారు, వ్యాపారాలు చేసేవారు, వారు కావాలనే ఒక్కోసారి తప్పులు చేస్తుంటారు. ఒక్కోసారి పొరపాటుగా కూడా జరుగుతుంటాయి. అది పొరపాటు జరిగినా శిక్ష పడుతుంది, కావాలని చేసినా శిక్ష పడుతుంది. కనుక ఇవన్నీ ఈ రోజు నుంచి అనుకుంటారేమో. నో, గతం నుంచి వచ్చేటువంటివన్నీ కూడా ఉంటాయి. వాటన్ని చిట్టా విప్పుతాడనమాట. ఎవరు? శని, కర్మ ప్రభు. అదే శని వక్రగమనము అంటారు. సో ప్రారంభమైంది కనుక దాని ప్రభావం, శిక్షలు పడేయటానికి, రివార్డ్స్ పొందడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఇప్పటి నుంచి కొంత జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ చేసిన తప్పులు ఎన్నో ఉంటుంటాయి, చేసిన కార్యాలు మేలైన కార్యక్రమాలు ఉండొచ్చు.
కనుక కొన్ని చోట్ల పుణ్యకర్మల యొక్క పుణ్య ఫలితాలు అధికంగా ఉంటే పాపకర్మల యొక్క వ్యతిరేకాలు కొంత తగ్గేటానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా కొంతవరకు ఈ వాక్స్థానాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. ఎదుటివారితో ఎలా మాట్లాడుతున్నాం, మన గురించి మనం ఎదుటివారితో మాట్లాడితే వారు దాన్ని ఇండైరెక్ట్గా మనకు అనుకూలంగా రిప్లై ఇస్తారా, ప్రతికూలంగా రిప్లై ఇస్తారా, ఇవన్నీ కూడా కొంచెం బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో తర్వాత చెప్పొచ్చేది అంటే ఈ మధ్య 50 రోజులు రాశి ఫలితాలు చేయలేకపోయినాం. దానికి కొన్ని కారణాలు అంటూ ఉన్నాయి. కనుక ఇక మొదటి పాయింట్ ఏమిటంటే 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 16వ తేదీ రాత్రి 7:52 వరకు, 11వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 7:52 వరకు మీరు చేసే ఉద్యోగం, మీరు చేసే వ్యాపారం, మీ ఆరోగ్యం, మీ వాహనం, స్వగృహం కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు, తర్వాత ఆరోగ్య విషయాల్లో, మీ తల్లిగారి విషయాల్లో, కనుక వీటన్నింటిలో కూడా అప్రమత్తత ఉండాలి. ఇన్ అడిషన్ టు దీస్ ఆల్ థింగ్స్ సంతాన విషయాలు కూడా ఒక్కోసారి సంతానంలో కొంత పేచి ఎక్కువ ఉంటుంది. మీరు అవతల వారికి ఏదో చేద్దామనుకుంటే వారు మాట వినరు. వారు వివాహ విషయాలకు కావచ్చు, ఉద్యోగ విషయాలకు కావచ్చు, ఒక్కోసారి పెళ్ళి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వయసు వచ్చినటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వారు ఏదో ప్రేమ దోమ ఏదో అంటుంటారు. అది మీకు ఇష్టం ఉండకపోవచ్చు. కనుక దీనివల్ల ఏమవుతుందంటే వారు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీకు బాధాకరంగా కూడా ఉండవచ్చు. లేదా వారికి నో చెప్పిన కారణంగా మీ మీద వారి ద్వేషం పెంచుకోవచ్చు. కనుక మీ మీద వారి ద్వేషం పెంచుకోవచ్చు, వారి మీద మీరు కోపం పెంచుకోవచ్చు. ఈ కోపము ద్వేషము రెండు కూడా రైలు పట్టాల్లాగా పోతుంటాయి. అందులో శని వక్రగమన సమయంలో టేక్ కేర్ సంతాన విషయాల్లో. నాట్ ఓన్లీ సంతాన విషయం కాదు, ఉద్యోగ విషయంలో కూడా ఒక్కోసారి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. మీరు ఒకటి అనుకుంటే దైవం ఒకటి తోచునని. ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు, చేర్పు ఉండొచ్చు, మొదటికే మోసం ఉండొచ్చు. అనవసరంగా తొందరపడి ట్రాన్స్ఫర్స్ కోసం పెట్టుకోవద్దు. అనవసరంగా తొందరపడి రాజీనామా ఇవ్వడానికి పెట్టుకోవద్దు. అంత భగవద్దయ అనుకుంటూ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఈ 4 రోజులే అని కాదు, 11వ తేదీ నుంచి 16వ తేదీ రాత్రి 7:52 తర్వాత మళ్ళీ ఉద్యోగం అంత అనుకూలతలు వస్తాయి మాత్రం అనుకోవద్దు. కొంతవరకు శని వక్రగమనం ఉంది కనుక కొంత జాగ్రత్తగా ఉంటే నవంబర్ 15వ తేదీ వరకు శని వక్రగమనం ఉంటుంటాడు కనుక అంతవరకు కొన్ని జాగ్రత్తలు ఉండాలి. అట్మోస్ట్ కేర్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా అట్మోస్ట్ కేర్ ఉంటుండాలి. పైగా జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కూడా మీ జన్మరాశిలోనే కుజుడు గురువు ఇద్దరు మిత్రులే, బట్ ఒక పాపగ్రహము ఒక శుభగ్రహం. ఆ కుజగురుల కలయిక ఒక్కోసారి అనుకూలతనిస్తుంటుంది, ఒక్కోసారి ప్రతికూలతనిస్తుంటుంది. కానీ ఇక్కడ మాత్రం కొంత ప్రతికూలత భాగం ఎక్కువ కనపడుతున్నాయి. కనుక ఎవ్రీ 10 days రాశి ఫలితాలు అందిస్తాను. నేను కూడా రాశి ఫలితాలు చేయడానికి కూడా ఎందుకో మనసు ఒక్కోసారి అంగీకరించిన కారణంగా రేపు చేద్దాం వాంటన్గా స్వయం కృతాపరాధం అనుకోవచ్చు చెప్పాలి సుమా. ఎందుకంటే ఈ రాశి ఫలితాలు చేస్తే నాకు డబ్బులు వస్తాయి, రావు కాదు. కానీ వీళ్ళే చేద్దాంలే, రేపు చేద్దాం. ఎందుకనంటే ఒక్కోసారి కొన్ని విషయాల్ని చెప్పాలంటే మనసు రాదు, చెబితే ఫీల్ అవుతారన్న బాధ. ఏమంటే చాలా జాగ్రత్తగా ఉండలేని కారణంగా ఇలాంటి సమస్య వస్తే మనం చెప్పామనుకో, గార్గే సిద్ధాన్ని చెప్పారు, చండాలంగా చెప్పారని మళ్ళీ అట్ట తిట్టుకుంటారు. కనుక కొంచెం ఎందుకో నాకు మనసు అంగీకరించక చెప్పలేకపోయాను. కానీ చాలామంది ఒత్తిడి ఎక్కువైపోయింది, ఎలా చెప్పకపోతే ఎలా అండి అని కనుక చెప్తున్నాను. సో టేక్ కేర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇక రెండవ పాయింట్కి వస్తే 16వ తేదీ రాత్రి 7:52 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది. మీ మీద ప్రేమ అభిమానాలు ఎవరన్నా చూపిస్తారనుకోండి, అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అభిమానం చూపిస్తారనుకోండి, వారి యొక్క అభిమానాన్ని చూరగొనడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, వ్యాపార భాగస్వాములు ఉన్నారనుకోండి, అలాంటి వారు ఉంటే వారు ఒకరినొకరు చక్కగా అనుకూలతలు ఉట్టిపడే విధంగా వెళ్తుంటారు. అలాగే జీవిత భాగస్వాములు దంపతులుగా ఉండేవారు ఉన్నారు, వారు కూడా కసుపుసులాడకుండా కొంత అనుకూలతలు వస్తుంటాయి. అలాగే వివాహం కానిటువంటి వారు కూడా చక్కటి అనుకూలతలు వస్తుంటాయి. ఇక మీలో ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉందనుకోండి, దానికి తగినటువంటి మందులు దొరుకుతాయి. ఏదైనా అనారోగ్యం అనేది తొలగుతుంటుంది. నెక్స్ట్, శత్రు భయం అనేది కొద్దిగా పెరుగుతుంటుంది, మళ్ళీ తగ్గుతుంటుంది. అదేం ఇబ్బంది కాదు, శత్రు భయం ఉండదు. కానీ అప్పుడప్పుడు నేనున్నాను అంటూ కొంచెం స్పీడ్ బ్రేకర్ లాగా పడుతుంటుంది. అలాగే రుణస్థానం ఏదైనా ఉన్నా కూడా అది కొంచెం కనపడుతుంటుంది. నీవు రుణం ఉన్నావు, జాగ్రత్త. స్టాక్ ఎక్స్చేంజ్లో
చాలా వరకు షేర్లు బిజినెస్ ఉంటాయి. అలాంటి వారు మాత్రం కొంచెం ఈ 4-5 రోజుల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇవి కాకుండా మరొక 2 సమయాలు చెప్తాను. ఆ 2 సమయాలు ఎప్పుడెప్పుడంటే అవి అనుకూల సమయాలు కావు, అవి ప్రతికూల సమయాలే. అవి ముఖ్యంగా 13వ తేదీ మధ్యాహ్నం 3:05 నుంచి 14వ తేదీ వేకుంజామున అంటే వేకుంజామున 14వ తేదీ వేకుంజామున అంటే 13వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 4:18 గట్టిగా అయితే 14వ తేదీ ఉదయం వరకు అనుకోవచ్చు. 13వ తేదీ మధ్యాహ్నం 3:05 నుంచి 14వ తేదీ సూర్యోదయం దాకా అనుకోండి. అది సజెస్టబుల్ టైం కాదు, అనుకూల టైం కాదు, వ్యతిరేకమైన టైం. కొన్ని రొటీన్ కార్యక్రమం చక్కగా చూసుకోవచ్చు. ఇక రెండవ టైము 17వ తేదీ. ఆ 17వ తేదీ ఉదయం 8:54 నుంచి 17వ తేదీ 17వ తేదీ రాత్రి 9:02. ఆ రోజే తొలి ఏకాదశి పర్వదినం ఉంది, శయన ఏకాదశి అంటారు. అంటే 17వ తేదీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంతమంది ఏదో సరదాగా షికార్లు పోదామను ఏదో చేస్తుంటారు. కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించిన వారు తొలి ఏకాదశి రోజున, ఆ రోజున పర్వదినం సరే, ఆ రోజు మధ్యాహ్నం ఉపవాసాలు ఉండేవారు ఉంటారు. ఇక భోజనం చేసి స్థిమితంగా ఉన్నారు. కొంచెం భోజనం చేయగానే కొంచెం విశ్రాంతి తీసుకుందాం ఉంటారు. కొంచెం వెంటనే మాత్రం పడుకోవద్దు. కనీసం ఒక అరగంట అయినా మేలుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు 12 గంటల నుంచి 1:30 రాహుకాలం జరుగుతుంటుంది. ఆ రాహుకాలంలోనే కరెక్ట్ ఈ టైం కూడా ఆ 17వ తేదీ ఉదయం 8:54 నుంచి 17వ తేదీ రాత్రి 9:02 ఉంది. ఇది అనుకూల కాలం కాదు, కొంత వ్యతిరేకమైన సమయం. మామూలుగా రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇది ఏమైనా శని వక్రగమన సంచారం జరుగుతుంది కనుక ఇది స్వయంకృతాపరాధం, గతంలో చేసుకున్న వాటికి స్వయంకృతాపరాధంగా ఉంటుంది కనుక కొంచెం ఇప్పటి నుంచైనా తేరుకొని ప్రతి విషయాన్ని మీకంతటా మీరే ముందంజలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే శని వక్రగమన యొక్క వ్యతిరేక ప్రభావం నుంచి బయటపడటానికి అవకాశాలు ఉంటాయని తప్పక చెప్పవచ్చు. శుభం.